నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆరోపణ, అమాత్యుల వారిని వేడని వివాదాలతో సరికొత్త చర్చ అయితే మొదలైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 అమాత్యులకు ఉద్వాసన తప్పదన్న టాక్ అయితే చాలా గట్టిగా ఊపందుకుంది. వాళ్ళపై వస్తున్న వరుస అలిగేషన్స్ మంత్రుల కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నాయట. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆ 5 మంత్రులకి పదవి ఓడటం ఖాయమని సెక్రటరియట్ వర్గాల్లో సీరియస్ టాక్ అయితే నడుస్తుంది. ఇంతకు ఆ 5 అమాత్యులు ఎవరు? వారి ప్లేస్లో బుగ్గకారు భాగ్యం దక్కేది ఎవరికి? తెలంగాణ క్యాబినెట్లో ఇప్పుడు ఒకటే చర్చ. అమాత్యులపైన ఆరోపణలు, వివాదాలతో ఎవరి సీటుకు ఎసరనే ప్రచారం జోరందుకుంది. దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కొందరు మహిళా ఐఏఎస్లతో నడిపిన వ్యవహారం, ఆయన తీరుపైన ఆరోపణలు అయితే గుప్పుమంటున్నాయి. ఆయన తెరచాటు వ్యవహారాలు సర్కార్కు బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయట. సదరు మంత్రి కారణంగా 2 మహిళా అధికారులు బదిలీలు వెనువెంటనే జరిగాయట. పార్టీలో తానే సీనియర్ అని చెప్పుకునే ఆ సదరు అమాత్యుల వారికి సంబంధించిన పూర్తి డేటా సీఎంఓకు చేరిందట. దీంతో విస్తరణలో ఆయన కుర్చీ ఎగిరిపోవటం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. ఇక దక్షిణ తెలంగాణకే చెందిన మరో సీనియర్ మంత్రిది ఇదే పరిస్థితి అంటున్నారు. ఎన్నికలకు ముందే హస్తం గూటికి చేరి ఇప్పుడు అమాత్యులుగా ఉన్న ఆ మంత్రి గారికి శాఖలోని అధికారులకు ఏమాత్రం పట్టలేదట. దీంతో సార్ దెబ్బకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వీఆర్కు అప్లై చేసుకోవటం హాట్ టాపిక్ అయిపోయింది. అందుకనే విస్తరణలో ఆయన్ను చాలా సున్నితంగా పక్కన పెట్టేందుకు ప్లాన్ సిద్ధమైందని ఇన్సైడ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో మరో మంత్రిది కూడా ఇదే కథ. హైదరాబాద్లో అంతా తానైన తిరిగి ఆ సదరు మంత్రి చిలిపి చేష్టలు సర్కార్కు పెద్ద హెడాక్గా మారిపోయాయట. మహిళా అధికారులతో జోకులు, వింత పలుకులతో ఆయన తీరు చర్చనీయాంశంగా మారింది అంటున్నారు. సదరు మంత్రి తీరుపైన ఇప్పటికే కొందరు అధికారులు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారట. ఇది చాలదన్నట్టుగా మహిళా జర్నలిస్టులతో కూడా సన్నిహితంగా ఉంటూ క్లోజ్గా మూవ్ అవుతూ వాట్సాప్ కాల్స్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు పెడుతూ టీనేజర్గా మారిపోయాడు అమాత్యుల వారు. ఆ కథ కాస్త బయటికి పొక్కడంతో ఏంటి పాడు పనులు అంటూ సీఎంఓ కూడా మంత్రి గారిని మందరించి పంపేసిందనే టాక్ వినిపిస్తుంది. ఈ వ్యవహారంతో సదరు అమాత్యుల వారికి ఉద్వాసన తప్పదన్న గుసగుసలు సెక్రటరియట్లో చాలా ఆసక్తికరంగా మారిపోయాయి. ఇంకో సీనియర్ మంత్రిపై కూడా చిలిపి చేష్టలు, కరప్షన్ ఎలిగేషన్స్, మిక్స్డ్ ఆరోపణలతో గందరగోళం నెలకొందట. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు రూట్ మ్యాప్ వేసిన ఆ అమాత్యులు ఒక టైప్ ఆఫ్ డాషింగ్ లీడర్గా పేరుంది. ఈ సదరు మంత్రితో సూటిగా మాట్లాడాలంటే అధికారులే కాదు, తోటి లీడర్స్ కూడా జంకుతూ ఉంటారు. ఆయన గారు కూడా ఈ మధ్య చిలిపి బంధనాల్లో చిక్కున్నారట. తన అనుకున్న వారిపైన ట్రాన్స్ఫర్ గాలి సోకకుండా ప్రొటెక్టర్గా ఉంటున్నారట. అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువ కావడంతో సీఎంఓ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీంతో విస్తరణలో ఆ సీనియర్ మంత్రికి బుగ్గకారు యోగం చేజారిపోయే అవకాశం ఉందట. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మహిళా మంత్రి పదవి కూడా క్యాబినెట్ విస్తరణలో గల్లంతవటం పక్కా అంటున్నారు. సర్కారు ఏర్పడిన కొత్తలో ఈ సీనియర్ మంత్రి నోటి మాటతో రేవంత్ సర్కార్కు తలవంపులు తప్పని పరిస్థితి. అంతేకాదు, తన ఇంటి మనిషి అవినీతి వ్యవహారాల్లో వెనకేసుకురావటం, అప్పట్లో అర్ధరాత్రి వరకు హంగామా సర్కార్కు చెడ్డ పేరు తెచ్చాయట. అంతేకాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా సహచర మంత్రిపై సదరు మహిళా మంత్రి ఫ్యామిలీ మెంబర్స్ చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ మహిళా మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో సదరు మహిళా మంత్రికి విస్తరణ మాట వింటే చాలు కంటి మీద కునుకు రావటం లేదట. ఈ 5 మంత్రులకు ఉద్వాసన పలికితే వారి స్థానంలో చోటు దక్కించుకునేందుకు డజను మంది కాపు కాసుకుని కూర్చున్నారట. ఇప్పటికే ఈ లిస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు మాల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు తొలిసారి ఎన్నికై అసెంబ్లీ లోపల బయట ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న యువ ఎమ్మెల్యేలు కూడా మంత్రిగా అదృష్టం వరించే ఛాన్స్ ఉందని సెక్రటరియట్ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఏం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.